వాక్యాలు విన్నాము, ఎన్ని మెసేజ్లు విన్నాము ప్రభుత్వ కూడా, అవన్నీ కూడా మన హృదయంలో ఉన్నాయి. ఈ రోజున వారం క్రితం విన్న వాక్యం గుర్తుండదు, కానీ 10 సంవత్సరాల క్రితం చూసి సినిమా మాత్రం బాగా గుర్తుండదు. అంటే మన హృదయాన్ని ఎంత కాపాడుకుంటున్నామో ఇక్కడే తెలిసిపోతుంది. ఈ హృదయంలో సినిమా దాచుకుంటాం, ఈ హృదయంలో సీరియల్ దాచుకుంటాం. అవి నీ పరలోకాన్ని ఇస్తాయా అండి? ఇవ్వండి. నిజంగానే సినిమాలు చూస్తే, సీరియల్ చూస్తే, షోలు చూస్తే మనం దేవుడికి నచ్చేస్తాం అనుకుంటారేమో. ఇటువైపు ఆదివారం దేవుడి వాక్యమే చూస్తాము, మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం అవే సినిమాలు చూస్తాము, అవే కార్యక్రమాలు చూస్తాము, అవే మాటలు మాట్లాడతాము. అంటే ఎవరున్నారు నీ హృదయంలో? దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉన్నాడంటే దెయ్యమే ఉంది మన హృదయంలో. ఎందుకు తెలుసా అండి? మంచికి చెడుకి ఎప్పుడు కూడా పొంతన లేదండి. చీకటి వెలుగు ఎప్పుడు కలుసుకోవండి. చీకటే, వెలుగు వెలుగేనండి. దేవుని వెలుగులో సినిమాలు కానీ, సీరియల్స్ కానీ